హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ప్రస్తుతం రచ్చ రంబోలాగా మారుతుంది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే కంటెస్టెంట్స్ మధ్య ఓనర్స్ టెనెంట్స్ అంటూ బిగ్ బాస్ ఒక చిన్న తేడానైతే పెట్టిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలందరినీ టెనెంట్స్గాను, అలాగే కామనర్స్ అంటూ అగ్ని పరీక్ష షోలో నిరూపించుకొని బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన వారిని కామనర్స్ని ఓనర్స్గాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఈ వీకెండ్ రోజు నాగార్జున కొన్ని గేమ్స్ పెట్టి వారిలో నుంచి గేమ్స్ గెలిచిన వారిలో నుంచి మరో ఇద్దరిని ఓనర్స్ టీంలోకి యాడ్ అయితే చేయడం జరిగింది. సో మొత్తంగా ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో 8 మంది ఓనర్స్గా నిలిచారు. ఇక ముందుగా అగ్ని పరీక్ష షో నుంచి వచ్చినటువంటి వారు హరీష్, మనీష్, పవన్ కళ్యాణ్, శ్రీజ, ప్రియ, ఈ 6 మంది ఓనర్స్గా ఉన్నారు. అయితే గత వారం కెప్టెన్సీ టాస్క్లో అనూహ్యంగా శ్రీజ ద్వారా కెప్టెన్సీ అందుకున్నటువంటి సంజన ఇప్పటికే ఓనర్ అయింది. అయితే ఇక వీకెండ్ రోజు ఒక టాస్క్ పెట్టి కంటెస్టెంట్స్ అందరినీ 2 గ్రూపులుగా విభజించి బిగ్ బాస్ టాస్క్ ఎవరైతే గెలుస్తారో ఆ టీంలో నుంచి ఒకరు ఓనర్ టీంకి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో సెలబ్రిటీలలో నుంచి సుమన్ శెట్టి, అలాగే రీతు, సంజన, ఇమ్మాన్యుయల్ ఒక టీంగా ఉంటే ఫ్లోరా సంచాలక్గా వ్యవహరిస్తే మరో 4 ఒక టీంగా వ్యవహరించారు. దీంతో భరణి లీడ్ చేసిన టీం ఆ టాస్క్ గెలుపొంది టాస్క్ విజేతగా నిలిచారు. దీంతో ఇక కెప్టెన్ సంచాలక్ అయినటువంటి ఫ్లోరా, అలాగే ఓడిపోయినటువంటి ఇమ్మాన్యుయల్ లీడ్ చేసిన టీం అందరూ కలిసి భరణిని ఓనర్గా ఉండటానికి అర్హుడు అని ప్రకటించడం అయితే జరిగింది. దీంతో ఓనర్స్ టీంలో సంజనాతో పాటు భరణి కూడా యాడ్ అవ్వడం అయితే జరిగింది. దీంతో మొత్తంగా 8 మంది అయితే ఓనర్స్గా నిలిచారు. సో ఫైనల్లీ 8 మంది ఓనర్స్గా మారడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.